బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఎజెండానే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతుంది. భారీగా చేరికలు, బహిరంగ సభలు, డిక్లరేషన్లు, నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సు యాత్ర, ఎన్నికల హామీలపై ఫోకస్ చేసింది. ఇక వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పలు అంశాలపై చర్చించిన నేతలు నిన్న పీఏసీ సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. టార్గెట్ 100 రోజుల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ముగిసే వరకు గాంధీభవన్ కి బాయ్ చెప్పి ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు హస్తం నేతలు. ఇక నేతలు మొత్తం అసంతృప్తిని పక్కన ఐక్యత రాగాన్ని ఆలపిస్తున్నారు. ఇక టార్గెట్ మిస్ కావద్దనే లక్ష్యంతో నేతలు ముందుకెళ్తున్నారు. వీటితో పాటు పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్నారో వారిపై పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఎజెండానే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతుంది. భారీగా చేరికలు, బహిరంగ సభలు, డిక్లరేషన్లు, నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సు యాత్రలు, ఇక ఎన్నికల హామీలపై ఫోకస్ చేసింది. వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పలు అంశాలపై చర్చించిన నేతలు నిన్న పీఏసీ సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. టార్గెట్ 100 రోజుల లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఎన్నికలు ముగిసే వరకు గాంధీభవన్ కు బాయ్ చెప్పి ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు హస్త నేతలు. ఇక నేతలు మొత్తం అసంతృప్తిని పక్కన పెట్టి ఐక్యత రాగాన్ని ఆలపిస్తున్నారు. టార్గెట్ మిస్ కావద్దనే లక్ష్యంతో నేతలు ముందుకెళ్తున్నారు. ఇక వీటితో పాటు పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్నారో వారిపై పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టార్గెట్ 100 డేస్ లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలనే లక్ష్యంతో కూడా నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, దీనికి సంబంధించి ఎలాంటి అంశాలను కూడా ప్రస్తావించాలి, మేనిఫెస్టో విషయాలు ఎలాంటి అంశాలను ఉండాలి, దీనిపైన కూడా నిన్న పీఏసీ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలపైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా నేతలంతా కూడా వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్న దానిపైన కూడా నేతలకు సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యూహకర్త సునీల్ కనుగోలు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాలు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, కాంగ్రెస్ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎలాంటి వ్యూహాలకు పదును పెట్టాలి, ఇక్కడ దానిపైన కూడా వాళ్ళకు నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో కూడా వచ్చే 3 నెలల కాలంలో ఎన్నికలు రాను నేపథ్యంలో అందరూ ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ముందుకెళ్లాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా నేతలంతా కూడా సమన్వయంతో భేదాభిప్రాయాలు లేకుండా కూడా పనిచేస్తూ ముందుకెళ్లాలి. ఏదైతే అధికారమే లక్ష్యంగా కూడా ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలకి పరిమితం కావాలి, నేతలంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా, అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యతిరేక విధాలు కావచ్చు, హామీల విస్మరణ కావచ్చు, అన్ని సంబంధించిన అంశాలతో కూడిన ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తీసుకెళ్లాలి. అలాగే దానిపైన కూడా సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గతంలో దళిత బంధుకు సంబంధించి 30% కమిషన్ కూడా తెర మీదకి వచ్చింది. ఈ అంశాలను కూడా గట్టిగా కూడా ప్రజలు ప్రస్తావించే విధంగా కూడా నేతలంతా కూడా సమాయత్తం కావాలని కూడా నిన్న సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా సభలు సమావేశాలతో పాటు భారీగా బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని దానిపైన కూడా వాళ్ళకు నిన్న సమావేశంలో కూడా చర్చించండి. నేపథ్యంలో వచ్చే ఈ నెల 30వ తేదీన కూడా పాలమూరుకు సంబంధించిన కొల్లాపూర్ వేదిక కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయని నేపథ్యంలో కూడా అక్కడ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకమైన నేతలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేపథ్యంలో ప్రియాంక గాంధీని కూడా ఈ సభకు ఆహ్వానించను. అలాగే ఆగస్టు 15వ తేదీన కూడా ఎస్సీ ఎస్టీ గర్జనను కూడా ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి విధి విధానాలు కూడా సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్సీ ఎస్టీ గర్జన ఎక్కడ చేయాలి, ఏ విధంగా ఉండాలని పైన కూడా ఒక కమిటీ చేసిన కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లనున్న నేపథ్యంలో వచ్చే 30వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా భారీగా చేరికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏ విధంగా ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఇంకా
మరికొన్ని డిక్లరేషన్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అన్ని సామాజిక వర్గాలను కలుపుతూ కూడా ఎస్సీ కమిషన్, ఎస్సీ కమిషన్, అలాగే బీసీ డిక్లరేషన్ తో పాటు మహిళా డిక్లరేషన్ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించి నేపథ్యంలో మహిళా డిక్లరేషన్ కూడా వచ్చే 30వ తేదీన కొల్లాపూర్ సభా వేదిక కూడా ఇచ్చే విధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా విడుదల చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎస్సీ కమిషన్ సంబంధించి ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయనిపైన కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయాల ప్రకారమే కూడా ఈ సబ్ కమిటీలో ఏ విధంగా ఉండాలి, అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసే హామీలు ఏంటి దానిపైన కూడా పూర్తిగా ఈ సబ్ కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే హామీల విషయం, మేనిఫెస్టో విషయంకి వస్తే ఇప్పటికే పలు అంశాలతో కూడిన మేనిఫెస్టోను కూడా వీళ్ళు నిర్ణయించడం జరిగింది. టార్గెట్ 5 గా కూడా సునీల్ కనుగోలు కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 4000 పెన్షన్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధర 500కే గ్యాస్ సిలిండర్ ధర, అలా ఏకకాలంలో 2 లక్షల రైతులకు రుణమాఫీ కావచ్చు, అలాగే 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, పలు అంశాలు టార్గెట్ 5 గా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దీంట్లో మేనిఫెస్టోలో ఇంకా ఏ విధంగా అంశాలను ప్రస్తావించాలి, అలాగే ఎలాంటి అంశాలను పొందుపరచాలి, దానిపైన కర్ణాటక సంబంధించిన ఫార్ములాని ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి నిన్న నేతలంతా కూడా సమాలోచన జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మేనిఫెస్టో సంబంధించి కూడా మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీలో కూడా మరికొన్ని అంశాలను కూడా చేర్చడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా నేతలంతా పని చేయాలి. నేపథ్యంలో వాళ్ళకంతా కూడా నిన్న సునీల్ కనుగోలు కావచ్చు, అలాగే ఈ పిఏసీ మీటింగ్ లో పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేతలంతా నియోజకవర్గాలకే పరిమితం కావాలి. గాంధీ భవన్ వీడి ఇప్పటి నుంచి నేతలంతా కూడా నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించిన ఏదైతే నియోజకవర్గాల సమస్యల పైన కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలతో కూడిన ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకోవాలి. అంతా కూడా మీరు ఎన్నికలకు ఈ రోజు నుంచే సమాయత్తం కావాలని కూడా నిన్న పిఎస్సీ మీటింగ్ లో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ నేపథ్యంలో కూడా చూడవచ్చు, ఏదైతే వచ్చే ఎన్నికల టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేరికలో జోష్ పెరిగింది. ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తూ వాళ్ళు సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు నిర్వహించేందుకు కూడా సమాయత్తం కావాలి. అలాగే బస్సు యాత్ర నేతలంతా కూడా సీనియర్లు కావచ్చు, అంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా ప్రజల్లో ఉండే విధంగా బస్సు యాత్రను కూడా చేపట్టడం జరిగింది. బస్సు యాత్రకు సంబంధించి విధి విధానాలు కూడా మరికొన్ని 2-3 రోజుల్లో కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బస్సు యాత్రలో ఏ విధంగా ఉంటుంది, బస్సు యాత్ర ఏ నియోజకవర్గం నుంచి, దానిపైన కూడా 2 రోజుల్లో మరికొన్ని 2 రోజుల్లో కూడా దీని విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించనే లక్ష్యంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భారీ చేరికలు బీఆర్ఎస్ తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలి. ఇదే జోష్ తో కంటిన్యూ చేస్తే దాదాపుగా 100 సీట్లకు పైగా కూడా టార్గెట్ రీచ్ కావాలి. అలాగే 100 సీట్ల పైగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా నేతలంతా పనిచేయాలని చెప్పేసి కూడా పిఏసీ సమావేశంలో మొత్తంగా చూడొచ్చు. ఏదైతే ఎన్నికల అధికారమే లక్ష్యంగా కూడా ఇప్పటికే పార్టీ చేరికలు కావచ్చు, అలాగే కర్ణాటక గెలుపు తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో భారీగా చేరికల విషయం కావచ్చు, అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ గా మారినట్టుగా తెలుస్తుంది మనకైతే. ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే వచ్చే ఎన్నికల్లో కూడా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పటికే కోమటిరెడ్డి ఇంట్లో సమావేశమైన నేతలు పలు అంశాలపైన కూడా చర్చించిన అదే అంశాలను కూడా నిన్న పిఏసీలో కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలను కూడా బేస్ చేసుకుంటూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సామాజిక వర్గాలకు చెందిన డిక్లరేషన్లతో పాటు పలు అంశాలను కూడా అన్ని సామాజిక వర్గాలకు కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడ అమలు చేయడంతో పాటు మరికొన్ని అంశాలను జోడిస్తూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత చేరికలతో జోష్ కనిపిస్తుంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలని చెప్పేసి నిన్న పిఎస్సీ సమావేశంలో చర్చించారు. నేతలంతా కూడా ఇప్పటికే నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు సంబంధించిన డేటాను కూడా సునీల్ కనుగోలు తెప్పించడం జరిగింది. ఆ డేటాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా జిల్లాల్లో కూడా అనుకూలంగా కనిపిస్తుంది.